Papa sa 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 di da pa pa ma ga ga ma ma pa ga ga ma ma pa pa ma pa ma ga ri శివయ్య, ఇంకొకసారి మాకు ఇలాంటి జీవితాలు ఇయ్యకు. అక్క, దొబ్బి వాళ్ళకి ఇద్దాం కదా బట్టలు, మనకి ఇవంతా అవసరమా? అవునా, ఆ దోబి వాళ్ళకి ఇచ్చే డబ్బు లేదు, పేదవాళ్ళకి ఇస్తే చాలా సంతోషంగా ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే. మనలా వాళ్ళ జీవితాలు కాకూడదంటే ఇలాంటి కష్టాలు మనకి తప్పు. మనం అనాథలమే, అట్లా ఎక్కువ ఆశించకూడదు. వాళ్ళు సంతోషంగా ఉంటే అంతే చాలు. పదా వెళ్దాం, పదా. అక్క, అతను నీకు లైన్ ఇస్తుండే. అక్క, ఇంకొక ఆయన కూడా నీకు లైన్ వేస్తుంది. నాకా? అతను గుళ్ళో ఉన్నప్పటి నుంచే ఫాలో చేస్తున్నాడు. అయినా అబ్బాయిలు అంటేనే అంతే. 8 సంవత్సరాల అబ్బాయి నుంచి 80 సంవత్సరాల ముసలోడి వరకు కింద నుంచి మీ దాకా చూస్తూనే ఉంటారు. వాళ్ళకు కూడా ఓ అక్కో, చెల్లో, భార్యో, కూతురో ఉండే ఉంటారు కదా. వాళ్ళలో లేనిదేంటో మనలో ఉన్నదేంటో మనల్ని సృష్టించిన ఆ బ్రహ్మకే తెలియదు. ఏమరా వినోదు, బడికాయ నోడు చూస్తున్నా. ఈ బీడి తాగకుండా బికారి తిరుగుడే నారా? నా తీర్థ పెట్టరా బాయ్. ఏమరో అక్కంచెల్లి గమనిస్తున్నా, ఆ అమ్మాయిలను బాగా చూస్తారు. అరే, వాళ్ళ పోయే అమ్మాయిలల్లా ఇద్దరం చూస్తున్నాం. చెరొక్క అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నాం. అవునా? నిజంగా పెళ్లి చేసుకుంటారా? ఎక్కడుంటారు వాళ్ళు? వాళ్ళు ఇక్కడ అక్కడ అనేది ఏమీ ఉండదు. నేను తీసుకెళ్తా కానీ పద. నేను వెళ్తాం రా, నాకు పని ఉంది. అరే మహేష్, ఏదో తేడా ఉందిరా. మా వాళ్ళు ఇంట్లో వెళ్తే నన్ను ఉంచారు, చంపుతారు. నేను పోతున్నాను. ఆగు, ఎక్కడికి? ఫ్రెష్ వస్తా, కూర్చో. టైం ఎందుకు వెయిట్ చేస్తున్నావు? దా. ఏమైంది? రా. నేను నీ శరీరం కోసం రాలేదు, నిన్ను పెళ్లి చేసుకుందామని వచ్చింది. ఐ లవ్ యూ. నీలాంటి వాళ్ళని
చాలా చూసిన. నువ్వు నన్ను రేపు పెళ్లి చేసుకున్నా నీ ఇంటి ముందు క్యూలు కడతారు. నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా కింద నుంచి మీ దాకా చూస్తారు. రేపు ఎవరో నన్ను ఫాలో అయ్యి నీ పెళ్ళాం రేట్ ఎంత అని అడిగితే నువ్వు తట్టుకోగలవా? తట్టుకోలేవు. అయినా నన్నే చేసుకుంటా అంటే ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ పడుకొని చూడు. అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అంటే అప్పుడు ఆలోచిస్తా. ఏంది ఇంత లేటు? నీకు ఇవి తీసుకొని వచ్చేసరికి లేట్ అయింది. అయినా నీకు నా మీద ప్రేమ తక్కువైపోయిందిలే. ప్రేమ లేనిదే ఇప్పుడు వస్తానా? ఏమో, ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా వస్తుంది. అవును, అతనెవరు? స్టార్టింగ్లో నువ్వు వచ్చినప్పుడు నేను నీకెంత పిచ్చుండేనో ఇప్పుడు వాడికి కూడా అంతే. సర్లే, అయినా నీకు అదంతా అనవసరం కానీ ఫస్ట్ తెచ్చింది ఇప్పు. సిగరెట్. ఓకే, నేను వెళ్తాను బంగారం. ఏం పేరు కూడా అడగలేదు. ఏదైతే మనకి. ఓయ్ ఓయ్, నీ పేరేంటి? మహి. సరే మహి, ఒకసారి రా. చూసినావా నైట్ ఏం జరిగిందో? చూసినా. మీరు అనుకున్నాను కదా ఏం చూసాను. అయినా నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. నీలాంటి వాళ్ళని మస్తు చూసిన. నాకు అలాంటి ఇప్పుడేం అవసరం లేదు. నేను పెళ్లి చేసుకోను. నేను బాధపడుతున్నట్టు రేపు నేను పెళ్లి చేసుకున్న వాడు కూడా బాధపడడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ మహి, వెళ్ళు. ఒక్క నిమిషం. మహి, ఏం చేస్తున్నావు? కాలు ప్లీజ్ ఒక్క నిమిషం నా కోసం. ఇంకా చాలు, ఏం చూస్తున్నావు? వెళ్ళు.
మహా ప్లీజ్, ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి. ఆ తర్వాత నీకు నచ్చకపోయినా సరే, నీ దారి నీది, నా దారి నాది. చిన్న సర్ప్రైజ్ చెప్తాలే నీకెందు. కల్మోసుకో ఇట్లా కాదు. అనిపిస్తుందా? వెళ్ళే సందం చూస్తున్నా. నువ్వే నా ప్రేమ గీతం, నువ్వే నా మనసు స్వరం, నీ కళ్ళలోని మాయలో పడిపో. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే వదినే. ఏంటి వర్షంలో ఎక్కుతున్నావు? నేను పెళ్లి చేసుకున్నానా? అయినా నా బర్త్డే అని నీకెలా తెలుసు? ఫేస్బుక్లో ఓ అవునా. ఇలాంటి బర్త్డేలు రోజు జరుపుకోవాలంటే 4-5 జరుపుకోవచ్చు. హ్యాపీ బర్త్డే. నా జీవన రాగం. వెళ్దామా? సరే వెళ్దాం. సరేరా బాయ్, నువ్వు వెళ్తా. ఎవరు మాట్లాడుకుంటే వీడు. నీ కళ్ళలోని కాఫీ తాగుదామా? మాయలో పడిపోతా, నీకు ప్రపోజ్ 2 కాఫీస్. నా కలల గమ్యం. ఈ దారిలో లోకానికి నువ్వే నక్షత్రం, నీతో కలిసే ప్రతి క్షణం పుణ్యం, నీ కోసం ఆగిపోయిన నా గుండె, ఇప్పుడు నువ్వు నా తాగు ఒక నిమిషం. కింద పెట్టేసి ఎందుకు ఎక్స్చేంజ్ చేసినావు? అది నా ఆట, ఇది నీ ఆట, అందుకే చేసిన. అబ్బో, కొంచెం ఎక్కువైనట్లేదు. గీతం, నువ్వే నా ప్రేమ గీతం, నువ్వే నా మనసు స్వరం, నీ కళ్ళలోని మాయలో పడిపోతా, నీకు ప్రపోజ్ చేయడం నా కలల గమ్యం. మహి, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఆపినావు? నాకు అస్సలు ఒక్కలేదు. అయినా నీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. పద వెళ్దాం. మహా, నువ్వు ఇచ్చిన టైం అయిపోయిందని నాకు తెలుసు, కానీ ఒక 5 minutes. మహా, ఏమైంది? వస్తున్నా. మహా, ఏమైంది? డల్లును
ఏం లేదు. మహి, ఇంతటితో దీన్ని వదిలేద్దాం. నీకు జాబ్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. నా అలాంటి దాని వెనుక పట్టి నీకు ఫ్యూచర్ లైఫ్ ఏది ఉండదు. నన్ను వదిలేసి ఇంకొకసారి నన్ను పెళ్లి చేసుకుంటాను నా వెంట పడకు. అర్థమవుతుందా? మహి, ఇప్పటిదాకా నువ్వు చెప్పింది నేను చేసినా కదా, నాకు ఒక సిగరెట్ కావాలి, తాపిస్తావా? సిగరెటా? తాగుతావా? అబ్బా ప్లీజ్ మహి. నేను తాగే సిగరెట్ పొగనే నీకు పడడం లేదు. నువ్వు జీవితాంతం నాతో ఎలా కలిసి ఉంటుంది? నా వెనకాడికి చాలే కానీ పద. మహి, తాగుతావా? నాకు అలవాట్లేదు. నేను ఇష్టం అంటున్నావు. నేను తాపిచ్చి బీడు నువ్వు తాగవా? ఏంటి, నీకు మందు అలవాట్లేదా? లేదు. మందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, నీకు ఇంకేం అలవాట్లు ఉన్నాయి? నువ్వంటే పిచ్చి. మహి, ఇంతటితో నీకు నేను ఇచ్చిన టైం అయిపోయింది. ఇంకొకసారి నా దరిదాపులకు కూడా నువ్వు రాపు. ఇక్కడ నుంచి నీ దారి నీది, నా దారి నాది. కావాలంటే నువ్వు ఎప్పుడు వస్తా అంటే అప్పుడు ఫ్రీగా తీసుకో. కావాలంటే ఇప్పుడే తీసుకో. నేను వచ్చింది నీ శరీరం కోసం కాదు, ప్రేమ కోసం. నేను పెళ్లి చేసుకోవడానికి. చాలు చాలే, ఇలాంటి డైలాగ్ మస్తు. పోదా. జాగ్రత్తమ్మా. అబ్బా మహి, వల్ల కాదు, కూర్చుంటాను. అబ్బా మహి, నా వల్ల కాదు, నేను కూర్చుంటా. ఏమైంది? కూర్చుంటాను. ఏమైంది? నీకు మంది ఎక్కువైంది, కూర్చోయింది. నేను పోయి కేక్ తీసుకొస్తా. కేక్ ఎందుకు? నువ్వే అన్నావు కదా పొద్దున కేక్ కట్ చేసేటప్పుడు రోజుకు 3-4 బర్త్డేలు చేసుకోవాలి. ఓ పిచ్చి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. రోజు నేను చేసే పనిలో తమ్ముడు వయసోడు, తండ్రి వయసోడు, తాత వయసోడు వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు చస్తాను, వాళ్ళు వెళ్ళినప్పుడు బ్రతుకుతాను. మహా, అందుకే నేను పెళ్లి చేసుకుంటా అంట. ఇవన్నీ మానేసి నీ మగబుద్ధి చూపించినావు మహి. పద వెళ్దాం. నేను వదిలిపెట్టు, నేను అరుస్తా. మహా బండి వస్తుంది.
మా మా అన్న పట్టన్న డోరీ అన్న మా లేవు మా బాబా మా